రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో విస్తరించి ఉన్న ఎంపీ స్థానం. గోదావరి జిల్లాలో పాగా వేసే పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అంతా రాజకీయ చైతన్యం కనిపిస్తోంది ఆ జిల్లాలో. అలాంటి సెగ్మెంట్లో మరోసారి ఆసక్తికర పోరుకు తెరలేగిసింది. మిత్రపక్షాల అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి బరిలోకి దిగితే, వైసీపీ నుంచి ప్రముఖ వైద్యుడు, ఎలాంటి రాజకీయ అనుభవం లేని గూడూరు శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ఇద్దరు ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్ నేచర్ ఉన్నవారే కావడంతో అక్కడ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. అంతవరకు బానే ఉన్న ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ పొలిటికల్ ఈక్వేషన్లు ఆసక్తి రేపుతున్నాయి. రాజమండ్రి ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగానే ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకొస్తాయి. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు సెగ్మెంట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటాయి. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజమండ్రి ఎంపీగా ఎక్కువసార్లు కమ్మవర్గం వారే విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ బీసీ అభ్యర్థి మార్గాని భరత్ను నిలబెట్టి విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి మార్గాని భరత్రాం, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ సినీ నటుడు మురళీమోహన్ కోడలు మాగంటి రూపపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భరత్ ఆర్థిక బలానికి జగన్ వేవ్ ప్లస్ అయింది. ప్రస్తుతం వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్, కమ్మవర్గం నేత కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ పడుతున్నారు. జిల్లాలో పేరున్న వైద్యుడు గూడూరు శ్రీనివాస్ రాజకీయాలకు పూర్తిగా కొత్త. రాజమండ్రి ఎంపీ స్థానం పరిధిలో సుమారు 11 లక్షల ఓటర్లున్న శెట్టి బలిజ వర్గానికి చెందిన డాక్టర్ ఆయన. ఇక్కడ ఎంపీ గెలుపు 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల బలాబలాలు, పార్టీల వేవ్ పై ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలో ఈసారి పురంధేశ్వరి, గూడూరు శ్రీనివాస్ల మధ్య పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ అభ్యర్థికి ఒక వైద్యుడిగా వైద్య వర్గాల్లో ప్రజల్లో మంచి పేరుంది. అలాంటాయన సడన్ గా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో వైసీపీలో చేరారు. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. సంక్షేమం చేశారు. మంచి సంక్షేమం, 33 పథకాలతోటి సుమారుగా 2,30,00,000 మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. సో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేట్లో కూడా మనది 3వ స్థానంలో ఉన్నాం దేశంలో. 358 నూతన పరిశ్రమలు వచ్చాయి ఆ రాష్ట్రంలో. సో ఇది అభివృద్ధి. 3వది విద్యకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అరేంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడు పట్టించుకోవాలా, వాళ్ళు ఎప్పుడు కూడా కార్పొరేట్ విద్యనే ఎంకరేజ్ చేసేవారు. అదేవిధంగా 4వది వైద్యాన్ని కూడా డోర్ స్టెప్స్కి తీసుకెళ్లారు. ఇంటి వద్దే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులను గుర్తించి ఇంటికి దగ్గరే వాళ్ళు రావక్కర్ లేకుండా వాళ్ళకి మందులు అందిస్తున్నాం. ఇంతకన్నా మంచి ప్రజలకు ఎవరు చేయగలిగింది లేదు. అయితే రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఈసారి సిటీ నుంచి పోటీకి పట్టుబట్టి టికెట్ దక్కించుకోవడంతో శ్రీనివాస్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. వైద్యుడిగా ప్రజల్లో ఉన్న మంచి పేరు, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న శెట్టి బలిజలు, బీసీ కార్డ్ ఈసారి గూడూరుకి ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీ రాజమండ్రి సిటీ, రూరల్ సెగ్మెంట్లలో బీసీలకు టికెట్లివ్వటం కూడా ఎంపీ అభ్యర్థికి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఇక రాజానగరం, అనపర్తి సెగ్మెంట్లపై వైసీపీ ధీమాగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మంచి మెజార్టీతో ఆ 2 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా బీజేపీకి దక్కటం తమకు మరింత కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు లెక్కలేసుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి అలా ఉంటే, పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 శాసనసభ స్థానాల్లో వైసీపీ చెమటోడ్చాల్సి ఉందంటున్నారు.
అక్కడ కొవ్వూరు, గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైతే నిడదవోలు జనరల్ కోటాలో ఉంది. ఆ 3 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బలంగా ఉండడంతో పాటు మిత్రపక్షాల మధ్య పూర్తి సమన్వయం కనిపిస్తుంది. దాంతో ఆ సెగ్మెంట్లలో గూడూరు శ్రీనివాస్ తన కాళ్లకు గట్టిగానే పని చెప్పాల్సి ఉంటుందంటున్నారు. వైద్యుడిగా మంచి పేరున్నప్పటికీ పొలిటికల్ పాఠాలు నేర్చుకుంటూ అన్ని రకాలుగా ఆయన కష్టపడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి పాలిటిక్స్ కొత్తేమీ కాదు. నందమూరి వంశ ఆడపడుచుగా మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణిగా రాజకీయాలను దగ్గర్నుంచి చూసిన ఆమె 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకుని ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 2014లో ఆమె పొత్తుల్లో భాగంగా రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తన వాగ్దాటితో బీజేపీలో సౌత్ సుష్మా స్వరాజ్ అనిపించుకుంటున్న పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారన్న అంచనాలతో కాషాయ పార్టీ పెద్దలు ఆమెకు టికెట్ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ కుమార్తె ఇమేజ్ తో బాపట్ల, విశాఖల నుంచి ఎంపీగా గెలిచిన ఆమె ఈసారి రాజమండ్రిలో కూడా విజయం సాధిస్తానన్న నమ్మకంతోనే పోటీకి సిద్ధమయ్యారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్ని టీడీపీ, జనసేనలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం ఆమెకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అయితే 2009లో రాజమండ్రి నుంచి పోటీ చేసిన మాగంటి మురళీమోహన్ ఓడిపోవడంతో అనపర్తి నియోజకవర్గం కీలకంగా వ్యవహరించింది. ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని పక్కన పెట్టి బీజేపీ అభ్యర్థిని రంగంలోకి దింపారు. ఆ ప్రభావం ఖచ్చితంగా పార్లమెంట్ స్థానంపై పడే అవకాశం ఉందంటున్నారు. అయితే వైసీపీ సర్కారుపై తనదైన శైలిలో ధ్వజమెత్తుతున్నారు పురంధేశ్వరి. అనపర్తి బీజేపీ అభ్యర్థిని ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. దాని అభ్యర్థిగా ఇవాళ శివకృష్ణంరాజు గారు మన ముందు అనపర్తి అభ్యర్థులు కూడా మనతోటి ఉన్నారు. వారిని కూడా ప్రజలు ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారని చెప్పి గట్టిగా నేను విశ్వసిస్తున్నాను. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు బలంగా ఉండటం తమకు ప్లస్ అవుతుందని పురంధేశ్వరి శిబిరం లెక్కలేసుకుంటోంది. అదీకాక జనసేన ప్రభావంతో కాపు సామాజిక వర్గం మద్దతు మిత్రపక్షాలకే ఉంటుందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలులో కమ్మ వర్గం ప్రభావితంగా ఉండటం, కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయం ఉండడంతో తమ నాయకురాలు ఈజీగా గట్టెక్కుతారని కాషాయసేన ధీమా వ్యక్తం చేస్తోంది. అదీకాక తాము ప్రత్యేకంగా చెప్పకపోయినా పురంధేశ్వరి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని ప్రజలకు తెలుసు. అది కూడా తమ విజయానికి ప్లస్ అవుతుందని అంటున్నారు బీజేపీ నేతలు. మొత్తం మీద విలక్షణ తీర్పునిచ్చే గోదావరి జిల్లాల ఓటర్లు ఈసారి రాజమండ్రి ఎంపీగా ఎవరిని గెలిపిస్తారో చూడాలి.